నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కానీ సండే వీడియో పోస్ట్ చేయలేదు కదండి. మీరు పెట్టే కామెంట్స్ మిస్ అయ్యి మిమ్మల్ని కూడా మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకైతే వచ్చిందండి. కానీ కొన్నిసార్లు ఫ్యామిలీ కోసం తప్పదు కదా. ఈ వీడియో ఏంటంటే, మా ఊర్లో సంక్రాంతి పండగకి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినట్టే శివరాత్రికి కూడా తన పుట్టింటికి వస్తుందండి. అలా మా ఆడపడుచు కూడా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిందండి. తను శివరాత్రికి ఎందుకు వస్తుందో, వాళ్ళున్న 2 రోజులు మేము ఎలా గడిపామో, సండే వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. శివరాత్రికి మా ఇంట్లో పెద్ద హడావిడి ఏమి ఉండదండి. కానీ మా ఊర్లో ఉన్న చాలామంది ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రమైన శివాలయంలో కోనేటి స్నానం చేస్తారండి. మా అత్తయ్య కూడా వెళ్తుందండి. కానీ నేనైతే అంత జనంలో వెళ్ళలేక ఇంటి దగ్గరే స్నానం చేసి మా ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటానండి. శివరాత్రి శుక్రవారం వచ్చింది కదండి. శుక్రవారం సాయంత్రం మా ఆడపడుచు ఫ్యామిలీ వచ్చారండి. వచ్చిన తర్వాత కొంతసేపు ఉండి తర్వాత మా ఆడపడుచు పిల్లల్ని మా ఇంటి దగ్గర దింపేసి మా అన్నయ్య మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైనా అంతే కదా, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా అత్తింట్లో ఉండడం అందరికీ కుదరదు కదా. పైగా మా అన్నయ్యకు అసలు ఖాళీ ఉండదండి. అందుకే ఎప్పుడు వచ్చినా మా ఆడపడుచుని పిల్లల్ని మా ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతారు. మా ఆడపడుచు వాళ్ళు ఉండే ఊరికి మా ఊరికి 30 కిలోమీటర్లు ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉండొచ్చు. మా అమ్మ వాళ్ళు ఉండే ఊరు మాత్రం 70 కిలోమీటర్లు, 3 గంటలు ప్రయాణం చేయాలి. వెళ్ళే రోడ్డు కూడా అస్సలు బాగోదు. ఇక మా ఆడపడుచు వాళ్ళు రాకముందే నేను 2 రకాల పిండ్లు రుబ్బు పెట్టుకున్నాను. శుక్రవారం నైటు శివరాత్రి, పైగా శుక్రవారం కాబట్టి ఇంట్లో అందరికీ పెసరట్టు టిఫిన్ వేసేసాను. ఇడ్లీ పిండి కూడా రుబ్బి రెడీగా ఉంచుకొని శనివారం ఉదయం ఇడ్లీ వండాను. టిఫిన్ అయ్యేలోగా మా పిల్లలందరూ మీరు ఎప్పుడు పెడితే అప్పుడే తినేసి బయటకెళ్ళి ఆడుకుంటామన్నట్టుగా పిల్లలందరూ కలిసి టీవీ చూస్తున్నారు. నేను టిఫిన్ తయారు చేసి ఇచ్చేస్తే మా ఆడపడుచు పిల్లలందరికీ టిఫిన్ పెట్టేసింది. అలా టిఫిన్ తినేసిన తర్వాత మా ఆడపడుచు సిరికి పేలు చూడడం స్టార్ట్ చేసింది. తలలో పేలు చూడాలన్నా, పిల్లలకు మోడల్ జడలు వేయాలన్నా మా ఆడపడుచు సూపర్. అసలు ఏమాత్రం చిరాకు పడకుండా ఓపిగ్గా తలలో పేలు చూసి జడ వేస్తుంది. ఓవైపు వంటింట్లో నేను వంటలు చేస్తుంటే బయట పిల్లలు కూడా వాళ్ళ వంటల్ని స్టార్ట్ చేశారు. సిరి బొమ్మలన్నీ తెచ్చుకొని నా ముగ్గంతా తెచ్చి వీళ్ళు ముగ్గుతోని మట్టితోని రకరకాల వంటలు తయారు చేశారు. మట్టితో దోశల పిండిని, ముగ్గుతో చపాతీ పిండిని తయారు చేసుకొని వేడి దోశలు, వేడి చపాతీలు తయారు చేసుకున్నారు. మన చిన్నప్పుడు కూడా మనం ఇలానే ఆడుకునే వాళ్ళం కదా. పల్లెటూర్లలో పిల్లలు ఇరుగు పొరుగు పిల్లలతో చాలా హ్యాపీగా ఆడుకుంటూ, మనం వచ్చి వీళ్లను పిలిచే వరకు టైంతో పని లేకుండా, ఆకలి తెలియకుండా, వీళ్లకు విసుగు వచ్చే వరకు అలా ఆడుకుంటూనే ఉంటారు. పిల్లల వంటలు పిల్లలు చేసుకుంటున్నారు, నా వంటలు నేను చేసేసి అందరికీ భోజనం పెట్టేశాను. ఆ రోజు శనివారం కాబట్టి పప్పుచారు పెట్టి ఆలు ఫ్రై చేశాను. మా ఆడపడుచుకి 3 అమ్మాయిలండి. తన 3 పిల్లలు, మా 2 పిల్లలు, మొత్తం 5 పిల్లలు. పిల్లలు ఆడుకునేటప్పుడు కొన్నిసార్లు బాగానే ఆడుకుంటారు, కొన్నిసార్లు కొట్టుకుంటారు. పిల్లలు కలిసి ఆడుకున్నా కొట్టుకున్నా పెద్దవాళ్ళు వాటిని పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు వెంటనే మళ్ళీ కలిసిపోతారు. మా పిల్లల వరకు మేమైతే వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా కొట్టుకోకూడదని మంచిగా చెప్తాం తప్ప మా ఆడపడుచు పిల్లల విషయంలో ఏమీ పట్టించుకోదు. నేను కూడా పట్టించుకోనండి. పిల్లలకు భోజనం పెట్టేసి మేము కూడా తినేసి గిన్నెలన్నీ ఖాళీ చేసేసి ఒకరు తోముతుంటే ఒకరు కడిగేసుకొని ఆ రోజు సాయంత్రం జాతరకు వెళ్ళడానికి మా ఆడపడుచు పిల్లల్ని రెడీ చేసేస్తే నేనేమో ఇంట్లో అన్నీ సర్దుకొని జాతరలో తినడానికి స్నాక్స్ తయారు చేశాను. మా ఆడపడుచు పేరు దేవి అండి. తను మా వారి కంటే చిన్నదేనండి. నా పెళ్ళైన కొత్తలో వదిన అని పిలిస్తే మా వారి తరపున బంధువులు పేరు పెట్టి పిలవమన్నారు. అందుకే నేను పేరు పెట్టి పిలుస్తానండి. అంటే ఒకవేళ పెద్దదై ఉంటే వదిన అని పిలవాలట. మాలో చాలామంది ఆడపడుచుని పిన్ని అని కూడా పిలుస్తారు. మా ఆడపడుచు పిల్లల్ని రెడీ చేసేలాగా నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఉదయం ఇడ్లీ వేసిన ఇడ్లీ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి బజ్జీలాగా వేసేసాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ పిల్లలు ఆకలి అంటే ఇవి పెడదామని. ఇందులోకి చట్నీ ఏం చేయలేదండి. అప్పటికే ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఆల్రెడీ ఇంట్లో ఉన్న ధనియాల పొడిని ఒక బాక్స్లోకి, బజ్జీలను ఒక బాక్స్లోకి తీసుకొని 2 వాటర్ బాటిల్స్ కూడా ఓ సంచిలో పెట్టేశాను. తర్వాత అందరం కలిసి జాతర చూడడానికి బయలుదేరాము. మాడపడుచు నేను ఆటోలో వెళ్ళిపోయాము. మా వారి పిల్లల్ని తీసుకొని బండి మీద వచ్చారు. ఇప్పుడు మీకు ఈ వీడియోపై కొంచెం క్లారిటీ ఇస్తాను. మా ఊరి ఆడపిల్లలు సంక్రాంతి పండగకి వచ్చినట్టే శివరాత్రికి కూడా పుట్టింటికి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం మా ఊరికి దగ్గరలో ఉన్న పిఠాపురం అనే చిన్న సిటీలో శివరాత్రి జాతర మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయండి. ఈ జాతర చూడడానికే వేల సంఖ్యలో జనం వస్తారు. శివరాత్రి రోజున ఉదయం స్నానాలతో, సాయంత్రం తిరణాలతో ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారండి. అందుకే మేము 2వ రోజు వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం కూడా 6 దాటితే అలానే ఉంటారు. అందుకే కొంచెం మేము ముందుగా వెళ్ళాము, 6 అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోదామని. ఇక ఈ జాతరలో సందడి ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు కదండి. కోలాటాలతో, సంగీత వాయిద్యాలతో, భక్తిపరమైన కార్యక్రమాలతో, భక్తుల సందడితో, చిరు వ్యాపారస్తుల హడావిడితో చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు, కొనేవాళ్ళు కొంటూ ఉంటారు. నాలాంటి వాళ్ళు అయితే ఇంకో 1 ఇయర్లో ఇక్కడున్న ప్లాస్టిక్ వస్తువులన్నీ ఈ భూమిపై చెత్తగా మారబోతున్నాయని అనుకునేవాళ్ళు అనుకుంటారనమాట. మీరు ఫస్ట్లో పిల్లలు ఆడుకున్న చిన్న చిన్న ఆట వస్తువులు చూశారు కదండి, అవి సిరికి ఈ జాతరలో కొన్నవేనండి. జాతర చూసేసిన తర్వాత ఎగ్జిబిషన్లోకి వెళ్ళామండి. ఎగ్జిబిషన్ ఎంట్రీ వచ్చేసరికి లండన్ బ్రిడ్జ్ టైప్లో సెట్ చేశారు. ఇందులో 3 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 50 రూపాయల టికెట్ అండి. మేము పిల్లలం పెద్దవాళ్ళం కలిసి 8 మందికి 400 అయింది. 2 కిలోమీటర్లు జాతర అంతా చూసి ఎగ్జిబిషన్లోకి వచ్చేసరికి మా వాళ్ళకి దాహంతో పాటు ఆకలి కూడా వేసేసింది. ఎగ్జిబిషన్లోకి రాగానే పిల్లలందరూ ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ అని పాట పాడారు. మా ఆడపడుచు పిల్లలందరికీ ఐస్ క్రీమ్ ఇప్పించింది. తెచ్చిన బజ్జీలు కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళలా మొత్తం లాగించేశారు. వాళ్ళు ఆకలితో అలా అవుతారనే నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఇలా తినడానికి ఏమైనా వండి తెస్తాను. సంవత్సరంలో మా పిల్లలకి ఒక ప్రత్యేకమైన రోజు అంటే అది శివరాత్రేనండి. ఈ రోజు కోసం మా పిల్లలు చాలా ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మా పిల్లల్ని స్పెషల్గా సరదాగా ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళడాలు, షికార్లు, ఎంజాయ్మెంట్లు చాలా తక్కువండి. అందుకే కనీసం ఈ శివరాత్రికైనా పిల్లల ఇష్టాన్ని కాదనలేక తప్పక ఈ ఎగ్జిబిషన్కి తీసుకొని వస్తాం. ఇక్కడ మా పిల్లలకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడానికి, నచ్చినవి కొనుక్కోవడానికి మా పిల్లలు మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని డిబ్బీలో దాచుకొని ఈ శివరాత్రికి ఆ డిబ్బీలు ఓపెన్ చేస్తారు. కానీ ఈసారికి మేము మాడపడుచు వచ్చిందని అప్పటికప్పుడు హడావిడిగా వచ్చేసాం. లేదంటే మా పిల్లలు డిబ్బీలు పగలగొట్టి ఆ డిబ్బీలతోనే ఈ ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళం. ఇంకా ఎగ్జిబిషన్ చూసేసాం కదా అని పిల్లల డిబ్బీలు పగలగొట్టలేదు. 4 సంవత్సరాల క్రితం ఈ ఎగ్జిబిషన్లోకి వచ్చినప్పుడు మా పిల్లలు అడిగిన బొమ్మలు కొనడానికి, వాళ్లకు నచ్చిన రైడర్స్ ఎక్కించినందుకు మాకు 2000 అయిందండి. అప్పుడు వచ్చిందండి నాకు ఈ ఐడియా, పిల్లలకు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు దాచుకొని కొనుక్కునేలా అలవాటు చేయాలని. అప్పటి నుంచి మా పిల్లలు డబ్బులు దాచుకొని ఈ ఎగ్జిబిషన్లో వాళ్లకు నచ్చినవి, అవసరమైనవి కొనుక్కుంటారు, ఇష్టమైన రైడర్స్ ఎక్కి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక నేనైతే జాతరలో కానీ ఈ ఎగ్జిబిషన్లో కానీ ఏమీ కొనుక్కోనండి. ఒకవేళ ఏమైనా కొనుక్కున్నా ఇంట్లో వస్తువులు పెట్టుకోవడానికే సరిగా ప్లేస్ లేదు, అందుకే ఏమీ కొనుక్కోను. ఈ ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్, జ్యువెలరీ చాలా బాగుంటాయి. కానీ పిల్లల ఖర్చుతో పాటు నేను కూడా ఖర్చు పెట్టుకోవడం అంత అవసరమా అనిపించి ఏమీ కొనబుద్ధి కాదు. మేము జాతర చూడడానికి సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరామండి. తిరిగి మళ్ళీ 8 గంటలకు ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బజ్జీలే టిఫిన్ వేశాను. మా మేనగోడళ్ళకి నైటు ఎగ్జిబిషన్లో తిన్న బజ్జీలు నచ్చాయటండి. అందుకే మళ్ళీ బజ్జీలే వేయమన్నారు. లేదంటే అట్టు వేద్దాం అనుకున్నాను. పైగా మా మేనగోడళ్ళకి బజ్జీలు, పూరీలు, నూడిల్స్ లాంటివే తినడానికి ఇష్టపడతారు. నేను ముందు రోజు ఇడ్లీ వేస్తే అందులో పంచదార వేసుకొని తిన్నారు. నేను అట్టు వేసినా అందులో మళ్ళీ పంచదార వేసుకొని తింటారని వాళ్ళకి ఇష్టమైన బజ్జీలే టిఫిన్ వేసి పెట్టేశాను. మా ఆడబడుచు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మా అత్తయ్య తను పట్టుకు వెళ్ళడానికి ఏవో ఒక పిండి వంటలు తయారు చేస్తుందండి. ఇప్పుడైతే కొన్ని సంపెంగ పువ్వులు, కొన్ని గవ్వలు తయారు చేయడానికి గోధుమ పిండి కలిపింది. ఈ పిండిలో మా అత్తయ్య అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని సరిపడా ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుతుంది.
ఇవి మా ఆడపడుచు మా అత్తయ్య తయారు చేసి ఇచ్చేస్తే నేను బజ్జీలు వేసేసిన తర్వాత ఇవి కూడా ఫ్రై చేసేసాను. అన్ని చోట్ల ఎలా ఉంటారో తెలియదు కానీ మాకైతే పుట్టింటికి ఆడపిల్ల వస్తే వారికి ఉన్న స్తోమతను బట్టి ఇలా ఏవో ఒక పిండి వంటలు తయారు చేసి పంపిస్తారు. పైగా మా ఆడపడుచు పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా తింటారని మా అత్తయ్య ఇలా వండుతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న సంపెంగ పువ్వులను వేయడానికి పక్కన ఒక క్యాన్ పెట్టుకొని అందులో న్యూస్ పేపర్ని అడుగున వేశాను. ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ పీల్చేసుకుంటుందని. అయితే ఈ పేపర్ పైన ఫస్ట్ వేసేవి పూర్తిగా చల్లారిన తర్వాతే వేశాను. ఈ సంపెంగ పువ్వులు, గవ్వలు, పంచదార పాకం, బెల్లం పాకం పట్టి కూడా వేసుకుంటారు. కానీ ఇలాంటివి మా అత్తయ్య కారం కారంగా ఉండేలా స్పైసీగానే వండుతుంది. ఈ సంపెంగ పువ్వులు వండిన రోజు ఆదివారం అండి. ఆ రోజు మధ్యాహ్నం మా అత్తయ్య మా ఆడపడుచు మా చుట్టాలింటికి వెళ్దామని అనుకున్నారు. అందుకే ఆ రోజు మధ్యాహ్నం వంట చేయలేదు కాబట్టి ఉదయం ఇవి వండేసాము. మా ఆడపడుచు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కానీ చూడడానికి వెళ్తుంది. అలా మా అత్తయ్య మా ఆడపడుచు వెళ్ళి వస్తారు. ఉదయం చుట్టాలింటికి వెళ్తే వచ్చాక ఇవి వండడానికి టైం సరిపోతుందో లేదోనని ముందుగా మా అత్తయ్య ఇవి వండడానికి ఆదివారం ఉదయం పిండి కలిపేసిందండి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 11 అయిందండి ఇవన్నీ వండేసరికి. ఈ స్నాక్స్ అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చవండి. 2 కేజీల గోధుమ పిండికి 1 కేజీ ఆయిల్ మాత్రమే సరిపోయింది. అందులో 1/2 కేజీ మాత్రమే అయి ఉంటుంది. తక్కువ ఖర్చుతో పిల్లలకి 2-3 వారాలకు సరిపడా స్నాక్స్ వండాలి అనుకుంటే ఇలాంటి స్నాక్స్ అయితే బెటర్ అండి. ఈ పిండి కలిపేటప్పుడు నువ్వులు కూడా వేసుకుంటే టేస్టీగాను ఉంటాయి, హెల్దీగాను ఉంటాయి. మేమైతే నువ్వులు కూడా వేసామండి. నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు. సంపెంగ పువ్వులు, గవ్వలు వండడం అయిన తర్వాత చుట్టాలింటికి వెళ్ళడానికి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యారు. వండిన వాటిలో కొన్ని మా చుట్టాలింటికి పట్టుకు వెళ్ళడానికి మా ఆడపడుచు కొన్ని కవర్లో వేసింది. తర్వాత పిల్లల్ని తీసుకొని అందరూ చుట్టాలింటికి వెళ్ళడానికి బయలుదేరారు. పల్లెటూర్లలో బంధువులు ఉండే ఊర్లు పక్కపక్కనే ఉంటాయి కదా. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళే ఊరు మా ఊరికి 15 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇలా దగ్గరగా ఉంటే పెళ్ళిళ్ళకు, పేరెంటాళ్ళకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే సిటీస్లో ఉంటే ట్రైన్ ఎక్కువ, బస్ ఎక్కువ రావాలి. కానీ ఏం చేస్తాం, అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు కదా. ఎవరెక్కడున్నా బ్రతకడానికి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు కదా. ఇక మా వాళ్ళంతా చుట్టాలింటికి బయలుదేరి వెళ్ళేసరికి 12 అయిందండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ బయట వేసేసుకొని అవి తోమేసుకొని మంచినీళ్ళు కూడా పట్టేసుకొని ఆ రోజు ఉదయం బట్టలు ఉతకడం కుదరలేదు. అందుకే మధ్యాహ్నం బట్టలు కూడా ఉతికేసుకొని ఇల్లంతా సర్దేసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు కిచెన్ మాత్రమే క్లీన్గా ఉండేలా చూసుకుంటానండి. ఇక బయట సోఫా, మంచాలు, కింద ఫ్లోర్ ఎలా ఉన్నా పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఓ వైపు నుంచి సర్దుకుంటూ ఉంటే మరోవైపు నుంచి వానర సైన్యంలా అల్లరి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నంతసేపు వంట పని మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తాను. మిగతా క్లీనింగ్ సెక్షన్ అంతా వాళ్ళు వెళ్ళిన తర్వాతే చేసుకుంటాను. ఒకవేళ ఫ్లోర్ క్లీనింగ్ అయితే నైట్ చేస్తాను, డే టైంలో అయితే చేయను. సాయంత్రం 5 అయ్యేసరికి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని నైట్ భోజనానికి చపాతీ పిండి కలుపుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇందులోకి చికెన్ కర్రీ చేశాను. పిల్లలు రైస్ కంటే చపాతీ ఇష్టంగా తింటారని చపాతీ చేశాను. చపాతీలోకి చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా, అందుకే చికెన్ కర్రీ చేశాను. ఓవైపు చపాతీ చేసుకుంటూ ఓవైపు కర్రీ చూసుకుంటూ ఇంకోవైపు చపాతీ కాల్చుకుంటూ మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసరికి వంట చేసేసి ఉంచాను. ఆ రోజు నైటు 8 అయ్యే వరకు మా ఆడపడుచు వాళ్ళ కోసం చూసాము. వాళ్ళు రాలేదని మా వారికి సిరికి పెట్టేశాను. మా సిరికి కొంచెం హెల్త్ బాగోలేదండి, అందుకే తను ఇంట్లోనే ఉంది. లేదంటే వాళ్ళ అత్తతో వెళ్ళడానికి అందరికంటే ఫస్ట్ సిరినే రెడీగా ఉంటుంది. వీళ్ళు చపాతీ తినేలాగా మా వాళ్ళు చుట్టాలింటికి వెళ్ళి వచ్చేసారు. వస్తూ మళ్ళీ ఒకసారి జాతర మొత్తం ఓ రౌండ్ వేసేసారంట. జాతరలో చేతులకు కోన్ డిజైన్స్ పెట్టించుకున్నారు.
అలాగే ఫింగర్ రింగ్స్ కూడా కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కున్నవి చేతులకు పెట్టించుకున్న డిజైన్స్ చాలా హ్యాపీగా చూపిస్తూ ఉంటే మా సిరి పాపం నేనే మిస్ అయ్యాను అన్నట్టుగా ఫేస్ పెట్టింది. మా చిన్నప్పుడు కూడా తిరణాల్లో చాలామంది ఇలా చేతులకు డిజైన్స్ పెట్టించుకునేవాళ్ళు. నేనైతే ఎప్పుడు పెట్టించుకోలేదండి. ఇది మెహందీ కూడా కాదండి, ప్రింట్ వేసినట్టుగా వేస్తారు. ఈ డిజైన్స్ చేతులకు పెట్టించుకోవడం ఎంతవరకు సేఫ్టీయో ఏమో తెలియదు, కానీ స్మెల్ మాత్రం ఏదో కెమికల్ స్మెల్ లాగా వస్తుంది. కాకపోతే మా ఆడపడుచు వీళ్ళకి అరచేతిలో వేయించలేదు కాబట్టి పర్వాలేదు, లేదంటే వీళ్ళు తినేటప్పుడు ఫుడ్తో పాటు ఆ కలర్ కూడా కడుపులోకి వెళ్తుంది. ఇక రెండోసారి తిరణాల్లో చూసేమన్న ఆనందం మా మేనకోడల్లో. వెళ్ళిన ఒకసారైనా సరిగా ఎంజాయ్ చేయలేకపోయానన్న బాధలో మా సిరి. ఈ సంవత్సరం మా సిరి శివరాత్రి ఇలా గడిచిందండి. తిరణాల్లో మా ఆడపడుచు కొన్ని వస్తువులు కొనుక్కుందండి. అవేంటంటే ఇది డైనింగ్ టేబుల్ పైన వేసే క్లాత్ అట, అలాగే ఒక రోస్టరు, ఒక పిండి జల్లెడ, ఒక అద్దం, ఒక జంతికలు వేసుకునే గొట్టం కొన్నారు. పిండి జల్లెడ అద్దం మాకేనండి, మిగతావి మా ఆడపడుచు కొనుక్కుంది. చూసారు కదండి, మా ఊర్లో జరిగే జాతర చూడడానికి, ఎగ్జిబిషన్ చూడడానికి సరదాగా పుట్టింటికి ఆడపిల్లలు వస్తూ ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళు శుక్రవారం వచ్చారండి. శని ఆదివారాలు ఉండి సోమవారం సాయంత్రం మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. మా ఆడపడుచు వచ్చినప్పుడు కూడా నేను వీడియోస్పై ఫోకస్ చేస్తే బాగోదు కదండి, అందుకే సండే వీడియో పోస్ట్ చేయలేదు. మా ఆడపడుచుకి పువ్వులంటే చాలా ఇష్టమండి. పెరట్లో ఉన్న కనకాంబరాలు కోసుకొని మాల కట్టుకుంది. ఇక వండిన స్నాక్స్లో కొన్ని మా పిల్లలకు ఉంచి కొన్ని మా ఆడపడుచు పట్టుకు వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వస్తారు. ఈ శివరాత్రికి మా ఆడపడుచు రాకతో మా శివరాత్రి పండుగను ఇలా గడిపామండి. మరి మీ ఊర్లో కూడా జాతర జరిగితే ఏ పండగ టైంలో జాతర బాగా జరుగుతుందో కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా మేనకోడళ్ళు మాకు బాయ్ చెప్తున్నారండి. నేను కూడా మీకు బాయ్ చెప్పేస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.